అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత ప్రధాని మోదీ గారు ఈ దేశంలో జరుగుతున్న యుద్ధాలను ఆపాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, ఇజ్రాయెల్ పాలస్తీన్ల యుద్ధాలు, చైనా రష్యా లాంటి యుద్ధాలు, మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలన్నింటినీ కూడా ఆపితే దేశమంతా ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. శాంతియుత వాతావరణాన్ని మనం కల్పించాలి. నేను శాంతి దూతగా వెళ్ళి యుద్ధాలను ఆపుతాను, ఆ దేశ ప్రధానులతో మాట్లాడుతాను, చక్కదిద్దుతారని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు భారతదేశంలో భాగమైనటువంటి మణిపూర్ ఘటనలు ఏమాత్రం గుర్తుకు రాలేదా ఈ ప్రధానమంత్రి గారికి? మన రాష్ట్రంలోకి వచ్చేసరికి మన డిప్యూటీ సీఎం ఎక్కడో బంగ్లాదేశ్లో హిందువుల మీద అరాచకాలు జరుగుతాయి, నేను సనాతన ధర్మకర్తని అని చెప్పి మోడీ గారితో మాట్లాడి అక్కడ జరిగినటువంటి చిన్న అన్యాయం, ఏదో ఒక అల్లరి జరిగింది, దాన్ని ఏమో అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఊగిపోయి ఏదో ఊపొచ్చినట్లు పూనకం వచ్చేసిందేమో మన డిప్యూటీ సీఎంకి. పూనకం వచ్చినట్లు ఊగేసి అక్కడేదో వాళ్ళు రక్షించాలి, సనాతన ధర్మం కాపాడాలి అని చెప్పేసుకొని వాటి ఇక్కడి నుంచి రెచ్చిపోయి ఇంత చేశారు. మిస్టర్ డిప్యూటీ సీఎం, నీ కంటికి కనిపించలేదా ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలు, మణిపూర్ ఘటనలు, మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, మానభంగాలు, మర్డర్లు? అక్కడ మణిపూర్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? గేదెలు కాస్తాడా? పెద్ద గుర్రాలు పళ్ళు తోముతాడా? మరి ఇప్పటికే దాదాపు 1 సంవత్సరంన్నర దాటిపోయింది. అక్కడ జరుగుతున్న ఘటనలు, అల్లర్లు, కుల మతాలు విధ్వంసాలు, ఒకరినొకరిని చంపుకోవడం. మీరేమో ఈ దేశం నుంచి ఏదో ఒక బెటాలియన్ పంపించితే అక్కడేదో కాపాడిపోతుందని అనుకోవడం. మరి ప్రధానమంత్రి దీనికి చొరవ చూపించవలసిన బాధ్యత లేదా? వాళ్ళు మనుషులు కాదా? స్వతంత్ర భారతదేశంలో భారత పౌరులు వాళ్ళు కారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏమైనా బుద్ధి ఉందా, ఆలోచన ఉందా? నీ దేశంలో ఉన్నటువంటి ఆ మణిపూర్ రాష్ట్రమే అల్లోకొల్లాలు అయిపోతూ ఉంటే నువ్వు ప్రపంచ దేశాలు యుద్ధాలు ఆపడానికి సిద్ధపడినటువంటి మగాడివైతే మరి ఇక్కడేందుకు